కింద టెనెంట్స్ అయితే ఖాళీ చేశారని చెప్పాను కదా, ఆ హౌస్ తో పాటు చింత చిగురు అయితే వచ్చిందనమాట. మన హౌస్ కి బ్యాక్ సైడ్ హౌస్ కి మధ్యలో అయితే వచ్చిందండి. వెనక ఆంటీ మాట్లాడుతూ ఉన్నారనమాట, నిన్నేనమ్మా నేను కోసాను చిగురులన్నీ, మంచిగా పప్పు చేశాను, చాలా బాగుంది, ఇంకా ఉంది కోసుకోండి అని చెప్తా ఉందనమాట. అదే ఇక్కడైతే కోస్తున్నాను. నేను తిన్నానండి, స్వీటీ కూడా మధ్య మధ్యలో తింటా, మమ్మీ భలే పుల్లగా ఉంది ఇది అని చెప్తుంది. స్వీటీకి అయితే అసలు దీని గురించే తెలియదండి. హైదరాబాద్ లో మార్కెట్ లో ఒకసారి చూపించాను అనమాట, ఇది చింత చిగురు అంటారు, వీటిని తింటే పుల్లగా ఉంటుంది, పప్పు ఇట్లాంటివి చేస్తారు అని చెప్పి చూపించాను. బట్ తను ఎప్పుడు తినలేదనమాట. ఈ రోజైతే పల్లీలు వేసి చక్కగా పచ్చడి అయితే చేయబోతున్నాను ఈ చింత చిగురుతోటి. మా అత్తమ్మ ఉన్నప్పుడు అయితే దీన్ని పప్పు చేసి పెట్టేదండి, ఎంత బాగుండేదో. చిగురులే అమ్మేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో, అమ్మేవాళ్ళు కదా యాక్చువల్గా, మనకి చింత చిగురు చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కదండి, వెళ్ళి కోసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అసలు ఆ రోజులు ఎంత బాగున్నాయి అనిపించింది. ఇదిగోండి మొత్తం కోసేసి ఇంక ఇల్లు కూడా మీకు